పేరు? నా పేరు బండు అన్న. దీని పరిస్థితి ఎట్లా ఉన్నది? వికలాంగుల పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ వికలాంగులు అంటే ఓన్లీ వీళ్ళు పెన్షన్కి మాత్రమే పరిమితం అనే కాన్సెప్ట్ తప్ప వీళ్ళకు కూడా ఒక బ్యాక్లాగ్ పోస్టులు కానీ వీళ్ళకు కూడా ఏదన్నా ఇప్పుడు పోలీసు ఉద్యోగులు అన్న వేరే వేరే రాష్ట్రాల్లో వికలాంగులు కూడా పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాలు అంటే అది కాదు, మేము ఏదైనా టైపిస్ట్ కానీ ఏదన్నా ఫైల్ అప్లికేషన్ కూడా మేము అప్లై చేయగలుగుతాం అన్న. వికలాంగులైన మాత్రం మేము ఏమన్నా చేయలేమా? మేము చదువుకున్నాం కదా సమాజంలో. వికలాంగునిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర పోషించిండ్రు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకున్నా? 100% అన్న 100% ఏం చెప్పదలుచుకున్నా అంటే 100% వికలాంగులు మన రేవంత్ రెడ్డి సార్కు 100% మేము హెల్ప్ చేసినాం, ఓటేసినాం, గెలిపించినాం. కానీ మా ఇంతవరకు రేవంత్ రెడ్డి మమ్మల్ని అసలు గుర్తించడమే లేదన్న. సింగిల్గా చెప్పాలంటే ఓన్లీ మమ్మల్ని అసలు గుర్తించడమే లేదు రేవంత్ రెడ్డి సార్ గారు. మమ్మల్ని గుర్తించి నా పాయింట్ ఏంటంటే అన్న, మేము చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు అయితే వికలాంగుల జీవితాలు బాగుపడతాయి అన్న. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు చాలా అన్యాయం చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు 4% రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే మాత్రం మాకు ఏది కావాలంటే అది అడగక ముందే పెట్టిరు. ఈ వెహికల్స్ అయితే ఏంది, పెన్షన్ అయితే ఏంది, చదువుకున్నటువంటి ఏమన్నా స్కాలర్షిప్స్ అయితే ఏంది, ఇంకా వేరే వేరే ఏమన్నా ఇవ్వాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం అడిగితే కానీ ఇస్తలేడు. అడిగినా ఇప్పుడు హోమ్ అరెస్ట్లన్నీ చేస్తుండు. ఇవాళ మేము నిరసన తెలుపుదామని చెప్పేసి అందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయొద్దు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇంకా అందరిలో ఒకమని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఎట్లాగా వీళ్ళు అడుగుతురు కదా అని చెప్పేసి వీళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిల్లర పని చేస్తుంది. ఇట్లాంటి పని మానుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి సార్. మరి ఈయన చైర్మన్ ముత్తులేని వీరయ్య ఇట్లాంటి పనులు చేయొద్దు. మేము అడుగుతున్నాం మా హక్కుని నువ్వు వద్దడానికి నువ్వెవరు? మా హక్కు మేము అడిగినప్పుడు నువ్వు తీర్చే అంత ఉంటే నువ్వు సీఎంగా, లేకపోతే సీఎం పదవి దిగిపో. రెండే ఆప్షన్ ఇక్కడ ఉంటే నువ్వు ఉంటావు, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం వస్తుంది. అంతేగాని స్థిరస్థాయిగా నువ్వు ఎప్పుడు ఉండవు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వే రాజు నేనే మంత్రి అని బొచ్చని మంది మంత్రులు చెప్పారు, బొచ్చని మంది ఎమ్మెల్యేలు చెప్పారు, బొచ్చని మంది పోయారు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మీరు ఇన్నిసార్లు ధర్నాలు చేసిరు. ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది ప్రభుత్వం. చాలా సార్లు ధర్నాలు చేసిరు, రోడ్లు ఎక్కిర్రు, నిరసనలు తెలిపినరు, అన్ని చేసిండ్రు. ఇంకా ఇట్లా అరెస్టులే కొనసాగుతున్నాయి తప్ప మరి ఎవరు వినాలి? అసలు వింటున్నారా? ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా దీని మీద? ఇవాళ మేము నిర్ణయం తీసుకుంది ఎవరు వింటలేరనే మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంది అంటే మా హక్కులు ఇక మేము ఎవరు మా బాధలు తీరవరు, మా హక్కులను ఎవరు తీరవలేరు అని చెప్పేసి ఇవాళ అంబేద్కర్కి ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి మేము నిరాశన తెలపడానికి కోసం వస్తే మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏ మంత్రి అంబేద్కర్కి ఇద్దామని చెప్పేసి మేము మౌనంగా పోయి అంబేద్కర్ ఒక మా వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి మేము అందరం గ్యాదర్ అయితే ఎక్కడెక్కడ అందరినీ హోమ్ అరెస్ట్ చేసేసి ఎక్కడోళ్ళు అక్కడ నిర్బంధించారు. ఇది చాలా తప్పుడు. మీరు ఇట్లా చేయడం తప్పు. ఇట్లాంటివి మీరు మానుకోవాలి. ఏ మార్పు లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడున్న మార్పు ఏందో అందరికి ప్రజలకు తెలుస్తుంది. ఆ మార్పు ఎంత అయిందో ఇంకా ప్రజలు చూస్తూనే ఉన్నారు. విక్రమార్క ఏమంటుండే, నేను ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి 99% అమలు చేసినాం అని చెప్తూ మాట్లాడుతుంది. చూపించాలి కదా. ఇప్పుడు అన్నంత మాత్రం కాదు. ఇప్పుడు ఆయన ఏమేమో ఇంప్లిమెంట్ చేసింది, ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండో ఒకసారి చూపించమని చెప్పండి. ఆయన గర్వం చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఆయన తెచ్చి చూపించాలి కదా, ప్రజలకు తెలవాలి కదా. రైతులకు రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎన్ని విడతలు రైతు బంధు వేసిండు ఒకసారి క్లియర్గా చెప్పమని అని చెప్పాలి. ఇప్పటిదాకా ఆయన ఏం ఇంప్లిమెంట్ చేసిండు? ఏ ఒక్కటి చేయకుండా ఈ వికలాంగుల ఉసురు తలుగుతుంది ఈ ప్రభుత్వానికి. ఈ ఉసురు తలిగి మీరు ఇంకా శాశ్వతంగా మీరు నాశనం అయిపోతారని ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇంకా గెలుచుడు కాదు కదా, అసలు ఇక్కడ రూపనామకమే లేకుండా పోతుంది కాంగ్రెస్ లా. ఎందుకంటే ఒకప్పుడు సిపిఎం ఎట్లా కనుమరుగు అయిపోయిందో రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అదే అవుతుంది అనేది మేము హెచ్చరిస్తున్నాం అన్నాం. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్? అదే దయచేసి మీరు బ్యాక్లాగ్ పోస్ట్ వేయండి. అదేవిధంగా చాలా వికలాంగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక 4,000 నుంచి 6,000 పింఛన్ వేస్తే కూడా వాళ్ళకు కనీస అవసరాలు ఆసరాగా ఉంటాయని నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని. దయచేసి మీరు ఇవి హామీలు అంటారు కానీ ఏమీ లేదు ఇంతవరకు. 99% నేను అమలు చేసినా, నేను గర్వంగా చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వల్ల అని చెప్పి మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. లేదండి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంబడే 6,000 పింఛన్ చేసిండు. అది ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి. ఇది పరిస్థితి. దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మాకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు,
మాకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు కూడా ఇప్పుడు అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఒక నెల ఆపి ఒక నెల ఇస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మిగతా ఇచ్చినటువంటి హామీలు ఇవ్వట్లేరు, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా వీళ్ళ చేతనైతే లేదని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరితే ఇక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీన్ని గద్దె దింపి మా వికలాంగుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ముజరాబాద్ నుంచి.